జై శ్రీరామ్. అక్టోబర్ 2 గాంధీ జయంతి. అదే అక్టోబర్ 2 నాడు పితృ అమావాస్య వస్తుంది. అరే వస్తే ఏంటి పెద్ద అని అనుకోవచ్చు, కానీ ఆ రోజు తెలంగాణ సాంప్రదాయ పద్ధతిలో లేకపోతే ఎక్కడైనా పితృ అమావాస్యలో చాలామంది నాన్ వెజ్ వాడతారు. అంటే మేక కూర కానీ, కోడి కూర కానీ ఇవన్నీ వాడతారు. మందు ఇవన్నీ సహజంగా ఉండేవి. ఈతకళ్ళు, తాటికళ్ళు. అంటే వారి పితృలు అంటే పెద్దవారికి ఎవరైతే చనిపోయిన వాళ్ళకు ఎవరైతే ఏదైతే ఇష్టంగా తింటారో అది ఇస్తారు. కానీ చాలామంది నాన్ వెజ్ వాడేవాళ్ళు ఉన్నారు. కొందరు మామూలుగా నాన్ వెజ్ తినని వాళ్ళు వెజిటేరియన్తో వాళ్ళు పితృఅమావాస్యను గడిపిస్తారు. కానీ ఇది అలాంటి సందర్భం కాదు. ఖచ్చితంగా పెద్దల కోసం లేకపోతే చనిపోయిన వారి పెద్దల కోసం నీసు కౌసు కంపల్సరీ. సరే, ఓకే. అయితే ఇక్కడ వచ్చిన తిరకాసు ఏంటంటే అక్టోబర్ 2 రోజు గాంధీ జయంతి రావడంతో ఆ రోజు వైన్సులు బంద్. సరే, వైన్సులు బంద్ అయితే ఒకరోజు ముందు తీసుకొచ్చుకోవచ్చు, లేదా ఈతకళ్ళు, తాటికళ్ళు కావాలనుకుంటే అది పోయి తెచ్చుకోవచ్చు, పెద్ద ఇబ్బంది లేదు. కానీ మటను, చికెను ఎలా ఆ రోజు కనుక కోస్తే, మాంసాన్ని కోస్తే లేదా కోళ్ళను కోస్తే ఎలాంటి పరిస్థితి ఉంటుంది? అధికారులు దీని మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా అనేది ఇప్పుడు వచ్చిన ప్రశ్న. అంటే వాస్తవంగా అక్టోబర్ 2 నాడు ఇవన్నీ ఉండకూడదంటే ఇప్పుడు నడవదు. మరెలా? అంటే చాలామంది చెప్తున్నది ఏంటంటే అక్టోబర్ 2 ప్రతి సంవత్సరం అక్టోబర్ 2 నాడే వస్తుంది. అంటే గాంధీ జయంతి ఎప్పుడైనా అక్టోబర్ 2 నాడే కదా వచ్చేది. కానీ పితృ అమావాస్య ప్రతి సంవత్సరం అక్టోబర్ 2 నాడు రావాలని లేదు, ఎప్పుడో ఒకసారి వస్తుంది. కాబట్టి దయచేసి ఇలాంటి మనోభావాలకు సంబంధించిన ఆలోచనలను ప్రజల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఆ రోజు సడలింపిస్తే బాగుంటుంది స్థానిక అధికారులు కానీ ఇంకెవరన్నా కానీ అన్నది ఇప్పుడు వస్తున్న ప్రశ్న. గతంలో ఒకసారి కూడా వచ్చింది, దాదాపుగా 10-12 సంవత్సరాల క్రితం అక్టోబర్ 2 నాడే దసరా వచ్చింది. ఎలా 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 అంటే తప్పదు, దసరా నాడు ఖచ్చితంగా కొయ్యాల్సిందే కదా, ఇక తప్పదు. అది బండ లారీల ముంగట, వాహనాల ముంగట, కార్ల ముంగట ఏదో ఒకటి కోస్తూనే ఉంటారు, అది తప్పదు. కాబట్టి కొన్ని మనోభావాలకు సంబంధించిన పండుగలు వచ్చినప్పుడు కొన్ని జాతీయ పండుగలు ఏమైనా ఉంటే వాటిని చూసి చూడనట్టుగా వ్యవహరిస్తే బాగుంటుంది అన్న అభిప్రాయం మటుకు ప్రజల్లో వస్తున్నది. ఇక మిగతా విషయం అధికారులకు వదిలిపెట్టడమే. జై శ్రీరామ్.